ఇటు దేవాలయంలో పూర్వ ఉత్తర కౌల సాంప్రదాయాన్ని మిళితం చేసి పరశురామ కల్పసూత్ర ఆధారంగా దత్త పరంపరలో నిత్యము శ్రీచక్ర పంచాయతన నవావరణ అర్చన కార్యక్రమాలు చతుషష్ఠి ఉపచారాల చేత లలితా త్రిపుర సుందరికి అమ్మవారికి రాజ్యశ్యామల వారాహి కామాఖ్య దేవి దేవాలయంలో నిత్యము అభిషేక అర్చన కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. సాయంకాలం విశేషంగా లలితా సహస్రనామ పారాయణ పూర్వక కుంకుమార్చన కార్యక్రమాలు, అమ్మవారికి పంచహారతులు మరియు విశేష అమావాస్య పౌర్ణమి పర్వదినాలలో శ్రీవల్లభ శ్రీ మహాగణపతి లలితా సహస్రనామ శివకామేశ్వరి హోమం పౌర్ణమి రోజు చేస్తాం. మరియు అమావాస్య పర్వదినం రోజు శ్రీవల్లభ శ్రీ మహాగణపతి శ్రీచక్ర నవావరణ పరివార దేవత సహిత దశమహావిద్య కామాఖ్య హోమం జరుగుతుంది. వచ్చిన భక్తులకు అందరికీ కూడా నిత్యాన్న ప్రసాదం అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ స్త్రీ అర్చకత్వ దేవాలయం లేదు. లలిత సహస్రనామం చెప్తుంది సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధ మానస. ఈ దేవాలయంలో స్త్రీలు అర్చకురాలుగా ఉంటారు. ఇటువంటి విశిష్టమైనటువంటి దేవాలయం మరెక్కడ మనకు అగుపించదు. కనుక అందరూ కూడా అందుకే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎక్కడ స్త్రీలు అమ్మను పూజిస్తారో అక్కడ దేవతలు ఆ భూమిలో నడయాడుతారు అని చెప్పి మనకు పూర్వ నానుడి. కాబట్టి ఈ దేవాలయం అంతా కూడా పూర్తి శాక్తేయ సాంప్రదాయంతో ఇక్కడ పూజలు యజ్ఞాలు కైంకర్యాలన్నీ చేస్తారు. ముఖ్యంగా మంత్రం మంత్రం నోటితో చెప్తాం, యంత్రము ఒక రేఖ పైన గాని ఈ విధంగా మంత్ర రూపంలో, మరియు తాంత్రికం అంటే తనువు శరీరంతో క్రియ చేసేటటువంటి మంత్ర యంత్ర తంత్ర స్వరూపం లలితాంబిక కనుక ఇక్కడ 3 విధాలుగా పూజలు యజ్ఞాలు ఆచరించడం జరుగుతుంది. కనుక అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, అమ్మవారి యజ్ఞం నుంచి ఆవిర్భావం చెందింది కనుక ఇక్కడంతా కూడా యజ్ఞానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చక్కగా ఇట్టి పూజ విశిష్ట కైంకర్యాలలో పాలు పంచుకోవాలి. దేవాలయంలో ఎలాంటి అర్చనకు కానీ దర్శనానికి కానీ రుసుము ఉండదు. అందరికీ కూడా సేవే దైవంగా భావించి మీ అందరికీ కూడా అమ్మ గుడి సదా సేవ చేస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.